చేస్తున్నావు? నూడిల్స్ అడిగావు కదా, నూడిల్స్ చేస్తున్నా. నూడిల్స్ దీన్ని నూడిల్స్ అంటారా? ఎగ్ నూడిల్స్ చేస్తున్నా. ఎగ్ ఉంది, ఆనియన్స్ అన్నీ ఉన్నాయి. నూడిల్స్ ఏవి? తిన్నాక చెప్పు ఏందో అనేది. నేను నూడిల్స్ అడిగితే ఏం చేస్తున్నావు మమ్మీ? మామూలుగా మా ఈషమ్కి మంత్లీ 3 times నూడిల్స్ అంటే మ్యాగీ అలౌడ్. లేకపోతే మా పరవ రోజుల్లో నేను అలౌడ్ చేయను అసలు. కానీ 2-3 days నుంచి మా ఈషమ్మకి భలే విసిగిచ్చేస్తుంది. నువ్వు మ్యాగీ కావాలి, నూడిల్స్ కావాలి అట్లాగని. బయట నేను అలౌడ్ చేయను, మ్యాక్సిమం అలౌడ్ చేయను. ఇంకా తప్పదు అంటే తప్ప అలౌడ్ చేయను. అందుకని మా ఈషమ్మ కోసం ఒక చీట్ నూడిల్స్ అని అనుకోండి. ఇది నీ ఓన్ రెసిపీయా, యూట్యూబ్ రెసిపీయా? యూట్యూబ్లో ఎక్కడో విన్నా ఇట్లాగో చేయొచ్చని. అది మన స్టైల్లో చేస్తున్నా, మా ఈషమ్మకి నచ్చే ఫ్లేవర్స్తో మన స్టైల్లో చేస్తున్నా. చూడాలి ఎట్లా వస్తుందో. ఫస్ట్ టైం చేసేది. ఫస్ట్ నేను చూడాలి ఎట్లా వస్తుందో. అదే ఫస్ట్ టైం చేసేది, ఎట్లా వస్తుందో చూడాలి. హోప్ ఫర్ ది బెస్ట్ అంతే, అంతకు మించి ఏం లేదు. చూద్దాం ఎట్లా వస్తుంది. కోసం పిల్లకాయలు అంటే మంచిగా తినాలి అంటే పేరెంట్స్ ఇట్లాంటి చీట్ పనులు చేయక తప్పదు. అందులో మా పిల్లలకి, మా పాప కోసం అయితే కంపల్సరీ చేస్తుంటా చీట్ పనులు. తన ఫుడ్ విషయాల్లో మనకి చీట్ పనులు చాలా చేస్తాను నేనైతే. ఎందుకు నా మీద ఎలక మీద ప్రయోగం చేసిన చేస్తావు? ఇవన్నీ ఇట్లా నీకు గ్రేవింగ్స్ ఎక్కువ కాబట్టి నీకోసం ప్రయోగాలు కూడా చెయ్యాలి. అది కూడా నా మీదే. మళ్ళీ డాడీకి కూడా పెట్టవు. మీ డాడీ ఇట్లాంటివి, మీ డాడీకి గ్రేవింగ్స్ అలాంటివి ఉండవు కాబట్టి మన కోసం మనం నీకోసమైనా చెయ్యాలి. నీతో పాటు నేను కూడా తినాలి కాబట్టి నా గ్రేవింగ్స్ కూడా సాటిస్ఫై చేసుకోవడానికి ఇట్లాంటివన్నీ. ఫస్ట్ రెసిపీ చెప్పు, ఎలా చేయాలో చూడాలి అంతే. ఎట్లా వస్తుందో నాకు తెలియదు. ఆనియన్స్, మా ఈషమ్మకి ఎక్కువ ఆనియన్స్ పచ్చిగా తింటుంది కానీ మా ఈషమ్మ ఇట్లా ఉడికితే అట్లా తినదు. అందుకని ఏంటంటే కొంచెం తక్కువ ఆనియన్స్, టమాటోస్ అవి బాగా మగ్గిచ్చేసేసి మనకి ఎగ్ కావాలి, కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని వేసుకోవచ్చు. కానీ మా పిల్ల తినదు, మా పిల్ల పచ్చిగా తింటుంది. ఇక బాయిల్డ్ తినడానికన్నా పచ్చిగా ఇష్టపడద్ది. ఇట్లా కుకింగ్ అయిన తర్వాత కన్నా తను రాగా ఎక్కువ తినేస్తుంది మంచిగా. ఎందుకంటే ఎర్రగడ్డ తినేటప్పుడు రాగా తింటే సౌండ్ వస్తుంది కచ్చ అని. అదే ఉడికిన దాంట్లేదు దాని కారం అంతా పోద్ది. అదే దానికోసమని నేనేంటంటే ప్రయోగం చేస్తున్నాను అంతే. టమాటాలు ఇంకా ఆనియన్స్ వేసాను. మనకు కావాల్సింటే అన్నీ వేసుకోవచ్చు. అవి ఫస్ట్ బాగా స్టీమ్ అయిపోవాలి, బాగా ఉడికిపోయి బాగా సాఫ్ట్ అయిపోవాలి. అంతవరకు మనం వెయిట్ చేయాలి. పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఫస్ట్ కుకింగ్లో కావాల్సింది పేషెన్స్. నెక్స్ట్ దాని తర్వాత ఏం చేయాలి చెప్పు? ఉడికేసిన తర్వాత ఉడికినాక కలుపుతాం మళ్ళీ. టమాటాలు ఉడికిపోయినాయా? అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఎగ్ వేసేసుకోవాలి. ఎగ్ వేసాక మనం కొంచెం సేపు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. అంటే డిస్టర్బ్ చేయకూడదు అంటే దాన్ని అట్లాగే వదిలేసేయాలి. అప్పుడు కొంచెం అది బాగా ఉడికి లేకపోతే మెత్తగా అయిపోయి ముక్కలుగా కనిపించదు, గుజ్జుగా అయిపోతుంది. అందుకని దాన్ని కొంచెం సేపు డిస్టర్బ్ చేయకుండా వదిలేసేయాలి. అట్లాగే స్ప్రెడ్ చేసేసి వదిలేసేయాలి. సంగతి ఇప్పుడు ఆమ్లెట్ అయిపోయింది కాబట్టి దాన్ని మిక్స్ చేస్తున్నావా? మన ఇష్టం, మనకు కావాల్సింటే అట్లయినా. యువర్ విష్. గైస్, ఈ కిచెన్లో ఒక ఇంపార్టెంట్ వస్తువు ఉంది. అది మా అమ్మ ఆయుధం. మీకు ఒక వింతమైన వస్తువు చూపిస్తాను అన్నట్టు.
ఈ డబ్బా ఏంటంటే అన్ని మసాలాలన్నీ ఒక దాంట్లో వేసుకుంటుంది అనమాట. నేను మ్యాగీ చేసేటప్పుడు ఒక్కొక్క మసాలా తీసుకొని ఎత్తుక్కొని చేసుకోవాలన్నమాట. చూడండి మా అమ్మ ఎందుకు కొనిందంటే మా అమ్మకి ఓసిడి ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో అవన్నీ పెట్టుకోవడానికి అర్థమయ్యి ఇదొక డబ్బా కొనింది. ఇదైతే ఇట్లా దూర్చేయచ్చు లోపలికి. ఇది ఎప్పుడు వంట చేయాలన్నా వంట ఫస్ట్ ఎవరైనా గిన్నె నూనె అవి తీసుకుంటారు. మా అమ్మ మాత్రం ఇది తీసుకుంటుంది. ఆయుధం రెడీ అన్నట్టు. కొంచెం స్మాష్ అయ్యాక పసుపు వేసుకోవాలా? పసుపు లైట్గా చిటికెడు జస్ట్. నాకు అర్థం కాదు, ప్రతి వంట వీడియోలో చిటికెడు అంటే అంతే వేయాలి. పించ్ అంతే, జస్ట్ పించ్ అంతే. పసుపు తర్వాత ఉప్పు కారం. పసుపు కారం తర్వాత నీ ఆయుధంలో ఉన్న వస్తువులు. ధనియాల పొడి ఎంత మనకు కావాల్సినంత. స్పూను. తర్వాత గరం మసాలా. మ్యాగీ మసాలా. ఎందుకంటే మహిషం చీజ్ చేస్తున్నాను కాబట్టి ఆ స్మెల్ రావాలి కాబట్టి మ్యాగీ మసాలా కంపల్సరీ ఉండాలి. I love Maggi, so I like to have Maggi masala. ఇప్పుడు బాగా తిప్పుడింగ్. నెక్స్ట్ నేను తెలుగులో చెప్తే అద్భుతంగా మా అమ్మ ఇంగ్లీష్లో చెప్పింది. చూడండి లాస్ట్ కిట్ట ఎగ్ బుజ్జిలాగా వచ్చేస్తుంది. డింగ్ డింగ్. ఇప్పుడు ఏం చేయాలంటే నోట్లో కటుక్కన ఒకటి వేసుకోవాలి. అప్పుడు మూతి కాలుడి. వాత పెట్టాలి మూతి మీద. అది కూడా నా మూతి కాలేదే కాకుండా. నెక్స్ట్ ఇది ఏంది? చపాతీ నీటి కాల్చుకొని ఫైన్ చాప్ చేసుకోవాలి. అంటే లావుగానా సన్నగానా? మన వీలైనంత వరకు. మనకి ఎన్ని నూడిల్స్లు కావాలంటే అన్ని సన్నగా చేసుకోవాలి. మనుషులు బట్టి ఎంతమంది మనుషులు అంటే. దీన్ని ఓన్లీ చపాతీతోనే చేయాలా? చపాతీ ఏదైనా మంచిదే, అంటే వీటి కాబట్టి. రోటీ వాటితో ఏం చేయకూడదా? రోటీయే కదా ఇది. ఓ సారీ. ఇప్పుడు అంతేనా? దాంట్లో అయిపోయి అది మొత్తం మిక్సింగ్ చేసుకున్న తర్వాత అది బౌల్ వేసేసి తినేయచ్చా? ఓపిక, దీన్నే ఓపిక అంటారు. చేయడంలోనే కాదు, తినేటప్పుడు ఓపిక నాకు ఉండదు. నేను తినేయాలి, అప్పుడే మూతులు కాలుతాయి. బయట వేస్ట్ చేయకూడదు, లోపల ఇన్ని రోజులు ఇట్టేస్తున్నావా? ఎవరైనా కింద పడలా కదా, నేల మీద పడలా, స్టవ్ మీదే కాబట్టి ఏదైనా పర్వాలేదు. ఈ గంటితో వల్ల కాబట్టి అందుకని ఫోర్క్ తీసుకున్నాం. ఎవరికైనా స్పూన్ కానీ గెంటి కానీ అంటే తిప్పడానికి వీలుగా ఉంటుంది. మా అమ్మ ఎందుకో ఎప్పుడు చూసినా ఫోర్కులతోనే తిప్పుతుంది. తినేటప్పుడు కూడా ఇలాంటి వెస్ట్రన్వి ఫోర్క్తోనే తింటుంది, స్పూన్తో తినేవి కూడా. డాడీ కూడా వినేస్తారు, చూద్దాం. డాడీ బయట ఉన్నాడు. రెడీ. ఇప్పుడు మన చేతులతో కూడా ఒకటి తిప్పేద్దాం. ఏమైనా మళ్ళీ నన్ను తిడతారు గాయస్. అందుకే ఈ వంట జోలికి రాను, నాకు నచ్చదు వంట జోలి. మహిషమ్మ చేస్తుంది ఇట్లాంటి స్నాక్ ఐటమ్స్ అలాంటివి చేసుకుంటుంది, కానీ కర్రీస్ అలాంటివి చేయదు. నేను తోసిపోసిస్తా. అదే టిఫిన్స్ అలాంటివి చేస్తుంది, కానీ చేసేసాక టేస్ట్ ఉండాలి.
తిట్టుకోమాకండి, ఇది నా ఓన్ రెసిపీ, మా పాప కోసం చేసింది ఇది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ఈషా ఛానల్. బాయ్.